హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. కాలిన గుడిసెకు పీకిన వాసాలే లాభం అంటున్నాం మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, త్రిబుల్ మూవీతో భూగోళ స్టార్ అయిపోయాడు మన శరణమన్నయ్య. అయితే వానతో వచ్చిన వడగన్లు ఎంతసేపు ఉంటాయి? త్రిబుల్ అనేది సోలో పాన్ ఇండియా హిట్ కాదు. అయినా సరే అన్నయ్య పేరు చివరన భూగోళ నక్షత్రం అనే ట్యాగ్ చేర్చేశారు. అసలు ఈ ఆలోచన వారికి ఎలా వచ్చిందనేది ట్రేడ్ పండితులకు అంతు చిక్కడం లేదు. అతికించిన కోరమీసం ఎన్నాళ్ళుంటుంది? ఆ నెక్స్ట్ వచ్చిన ఆచార్య సినిమాతో ఆడియన్స్ని అన్నయ్య కేకలు పెట్టించాడు. భూగోళ స్టార్ నటించిన ఈ పాపకొట్టం సినిమా భూగోళ ఫ్లాప్గా మిగిలిపోయింది. క్యామియోకి ఎక్కువ, మల్టీస్టారర్కి తక్కువ అన్న రేంజ్లో శరణమన్నయ్య క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఇది మల్టీస్టారరా లేదంటే గెస్టోలా అనేది ఎవరైనా చెప్తే లైఫ్ టైం సెటిల్మెంటు. ఎందుకంటే సినిమా హిట్ అయింటే అది భూగోళ స్టార్ అన్నయ్య క్రేజ్ వల్ల అనేవాళ్ళు. బట్ బ్యాడ్ లక్, సింగిల్ డేలోనే అందరి జీవితాలు తలకిందులైపోయే రేంజ్లో ఫ్లాప్ అయింది. బాక్సాఫీస్ దగ్గర శరణమన్నయ్య విలయతాండవం చేశాడు. దెబ్బకి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, చివరికి డైరెక్టర్ కూడా రోడ్డున పడ్డారు. భూగోళ స్టార్తో సినిమా తీస్తే మా సుడి తిరుగుతుందనుకున్నారు. కట్ చేస్తే వాళ్ళే సుడి తిరిగారు. ఇక ముందున్న రూల్ ప్రకారమే ఫ్లాప్ అయింది కాబట్టి కోటాల నెత్తిన నూకారు అందరు కలిసి. కోర్స్ ఎవడి పని వాడు చేసుకుంటే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుందని, అది కాదని పక్కనోడి పనిలో వేలు పెట్టి మన పని మనం చేయక ఇంతకంటే ఏముంటుందని సైలెంట్గా మాంచి సెటర్ వేశాడు కోటాల. అది వేరే విషయం అనుకోండి. ఇక అగర్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం అన్నట్లు అటు త్రిబుల్ క్రేజ్ దక్కక ఇటు సినిమాలు ఫ్లాప్ అయి సతమతం అవుతుంటే అతని కంటే గనుడు ఆచంట మల్లన్నట్టు శంకరమన్నయ్య కలిశాడు శరణమన్నయ్యని. ఇద్దరూ కలిసి దిల్లుమావ నెత్తిన చేపెట్టారు. పిల్ల పిడికెడు గూని గంపెడన్నట్టు పసలేని కంటెంట్కి పేలవమైన స్క్రీన్ ప్లే జత చేసి పనిలేని ఎలివేషన్లకి 500 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇక ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదన్నట్టు దిల్లుమావ కూడా బడ్జెట్కి ఎక్కడా వెనకాడలేదు. ఉంటే లిక్కి పోతే కొడవలే అనుకున్నట్టున్నాడు. ఇక సినిమా రిలీజ్ అయింది. ఆడియన్స్ని దిక్కు దశ లేకుండా పరిగెత్తించింది. సేఫ్గా అస్సాంలో ల్యాండ్ అయింది. అయితే చెట్టెక్కించి నిచ్చెన తీశారన్నట్టు నువ్వు రా మేము చూసుకుంటామని రెచ్చగొట్టి తీరా అన్నయ్య వచ్చిన తర్వాత థియేటర్స్లో మెగా ఫ్యాన్స్ జాడే కనిపించలేదు. పైగా సత్రంకుటికి సాయిబు పర్మిషన్ అన్నట్టు చిరంజీవి చెప్తే చాలు టికెట్లు చింపుతామన్నారు. ఇంకా చెప్పినట్టు లేడు. విశ్వంబర కన్నా చెప్తాడో లేదో అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఈత వచ్చినోడికి లోతుతో పనేముంది? త్రిబుల్ మూవీతో అన్నయ్య నిజంగా భూగోళ స్టార్ అయి ఉంటే, అంత క్రేజ్ ఉంటే కంటెంట్తో టాక్తో పనేముంది? దేవర మూవీకి ఇంతకంటే ఘోరమైన టాక్స్ పెట్టేశారు. కానీ ఫ్లాప్ టాక్తో కూడా బాక్సాఫీస్ పంబర్ ఎగ్గొట్టాడు ఎన్టీఆర్. పుష్ప 2 సినిమాకి ఇంకా ఎక్కువ నెగిటివిటీస్ పెట్టేశారు. హెచ్డి ప్రింట్ పైరసీ లీక్ చేశారు. చివరికి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు. ఏమైంది? ఇండియాస్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. సన్నాయి నొక్కులే కానీ సంగీతం లేదు ఇక్కడ. అందుకే సినిమా దారి అగమ్యగోచరంగా ఉంది. ఉత్తకుండకు ఊపులు ఎక్కువ అన్నట్టు సినిమా రిలీజ్ కంటే ముందే తెగ లేపాలని చూశారు. సినిమాని ముందుగా చిరంజీవికే చూపించాం, ఈసారి చెప్పండి గట్టిగా కొట్టబోతున్నామని అన్నాడని దిల్లుమామయ్య చాలా సంతోషంగా చెప్పాడు. ఆ ఒక్క మాటతోనే సినిమా రిజల్ట్ ఏంటో తేలిపోయింది. ఇక అపండితుడు కంటే అర్ధపండితుడే అపాయకరం అన్నట్టు సుకుమార్ అన్నయ్య సినిమా చూడకుండానే శరణమన్నయ్యకి సినిమాతో ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని, క్లైమాక్స్లో చరణ్ యాక్టింగ్ అద్భుతమని, సెంటిమెంట్ సీన్స్లో కళ్ళు పిండుకొని దేవేసుకుంటారని చెప్పాడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలిసింది వేరే సినిమా చూసి దీనికి రివ్యూ చెప్పాడని. ఇక మొత్తానికి సినిమా డిజాస్టర్ అయింది. నిజం ఒప్పేసుకుంటే కనీసం పరువైనా దక్కుండేది. సినిమాకి మొదటి నుంచి హైప్ లేదు. ప్రీ బుకింగ్స్ కూడా సరిగ్గా జరగలేదు. ఫ్లాప్ టాక్ వచ్చింది. అలాంటి సినిమాకి ఒక ఫేక్ కలెక్షన్ పోస్టర్ దింపారు. అలా ఇలా కాదు, ప్రపంచమంతా నివ్వెరపోయేలా ఏకంగా 186 కోట్ల పోస్టర్ వేశారు. మెగా హీరోల సినిమాలకి ఎక్కువగా ఫేక్ కలెక్షన్ల పోస్టర్ వేసుకుంటారని టాక్. ఈ ఒక్క పోస్టర్తో ఫేక్ కలెక్షన్లకి బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళే అని తేలిపోయింది. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే కాలిన గుడిసెకి పీకిన వాసాలే లాభం అన్నట్టు డిస్ట్రిబ్యూటర్లుంటే 186 కోట్ల పోస్టర్ దించారు. ఇంకా కామెడీ ఏంటంటే ఆ 186 కోట్లు ఇప్పటికీ రాలేదు. ఈ సినిమాకి ఇప్పటి వరకు 173 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఇదే మొత్తం ఇండస్ట్రీని కుదిపి కుమ్మేసి కలేసి మెలేసి ఊపేసి ఆపేస్తుంది. ఈ రోజు నుంచి గేమ్ చేంజర్ మూవీకి థియేటర్లు పీకేసి ఆ ప్లేస్లో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వేస్తున్నామని దిల్లుమామయ్య అధికారికంగా ప్రకటించాడు. మరి శరణమన్నయ్య ఫేక్ కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.